హలో అండి, నేను డాక్టర్ నిర్మల, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ అవీరా ఫర్టిలిటీ. పోయినసారి మనము ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఇవాల్యుయేషన్ చేసినప్పుడు ముందు మనం ఎగ్స్ గురించి మాట్లాడుకున్నాము. ఈ ఎగ్స్ లో ఇది రెగ్యులర్ గా తయారీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే 3 రకాలుగా మనం దాన్ని స్టిమ్యులేట్ చేసి ఇది ఎగ్స్ తయారీకి మనం ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం గర్భసంచి పక్కన 2 ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్ ఇవాల్యుయేషన్ గురించి చెప్పుకుందామండి. ఎందుకంటే ఈ ట్యూబ్స్ అనేది చాలా ముఖ్యమైన న్యాచురల్ ప్రెగ్నెన్సీకి చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇక్కడ ఎగ్ తయారైన తర్వాత ట్యూబ్స్ లోపలికి వెళ్తుంది. ఆ ట్యూబ్ లో చిన్న బ్రష్ లాంటిది స్ట్రక్చర్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఆ ఫ్లూయిడ్ ఆ బ్రష్ లాంటి స్ట్రక్చర్ బట్టి ఆ ఎగ్ ని ఇటు పుష్ చేస్తుంది. అదే సమయంలో భార్యాభర్తలు కలిసినప్పుడు కణాలు వచ్చేసి పైకి ఇక్కడ నుంచి ట్యూబ్ వైపు వెళ్తున్నాయి అన్నమాట. ఆ ట్యూబ్ లోనే ఇది ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. అందుకని ఈ ట్యూబెల్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ప్రిలిమినరీ ట్రీట్మెంట్స్ లైక్ న్యాచురల్ టెక్నిక్ అయినా లేకపోతే సింపుల్ ఐయుఐ ట్రీట్మెంట్ అయినా కానీ ఈ ట్యూబెల్ ఫంక్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ ట్యూబ్ ని మనము ఎలాగ ఇవాల్యుయేట్ చేస్తాం? అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ట్యూబ్స్ ని మనం స్కానింగ్ ద్వారా కనిపించదు కాబట్టి హై రెజల్యూషన్ స్కాన్ లో కొంతవరకు దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం దాన్ని ఒక రకంగా మనము దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది కనిపెట్టగలుగుతాం. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి SIS అంటే సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ అంటాం. అంటే స్కానింగ్ ద్వారానే కింద ఇక్కడ నుంచి మనం ఫ్లూయిడ్ పాస్ చేస్తాం. ఆ ఫ్లూయిడ్ పాస్ చేసినప్పుడు ఈ ట్యూబ్స్ నుంచి స్పిల్ ఓవర్ అనేది మనం స్కానింగ్ ద్వారా కనిపెట్టచ్చు అనమాట. ఇది చాలా సింపుల్ ఓపీ ప్రొసీజర్. ఇంకా అడ్వాన్స్ గా మనకి పేషెంట్ కి కనిపిస్తానికి చేయాలి అంటే అది మనం HSG అంటాం, హిస్ట్రోసాల్పింగోగ్రామ్. ఇది మనం దీనికి ఎక్స్రే మెషిన్ అవసరం పడుతుంది. దీంట్లో రేడియో ఒపెక్ డై అనేది పుష్ చేసి అది ఈ ట్యూబ్స్ ని డీలిమినేట్ చేస్తుంది అనమాట. అది బయటకి స్పిల్ అయితే అది పేటెంట్ ట్యూబ్స్ అంటే ఓపెన్ ట్యూబ్స్ అని చెప్తాం. ఇంకా అడ్వాన్స్ మెథడ్ వచ్చేసి లాప్రోస్కోపీ అంటే బొడ్డు దగ్గర ఒక హోల్ చేసి దాంట్లో నుంచి టెలిస్కోప్ పంపించి డైరెక్ట్ గా ట్యూబ్స్ ని విజువలైజ్ చేస్తాం. ఈ లాప్రోస్కోపీ వల్ల ఏంటంటే మనం ట్యూబ్స్ చుట్టూరు ఏమైనా అతుకులు ఉన్నాయా, ట్యూబ్ షేప్ ఏమైనా అబ్నార్మల్ ఉందా, స్వెల్లింగ్స్ ఉన్నాయా, అవన్నీ కూడా మనం కనిపెట్టగలుగుతాం. కానీ ఊరికే మనం లాప్రోస్కోపీ కేవలం ట్యూబ్ టెస్ట్ కోసం చేయము. ఇన్ఫర్టిలిటీ లాంగ్ స్టాండింగ్ ఉండి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉండి ఫర్దర్ ఇవాల్యుయేషన్ చేయాలి అంటే అప్పుడు మనం లాప్రోస్కోపీ అనేది చేస్తాం. సో ఇట్లాగా మనం ట్యూబ్స్ ని కూడా ఇవాల్యుయేట్ చేసి నెక్స్ట్ టైం మనం యూట్రస్ ని కూడా ఇవాల్యుయేషన్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.